నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, గణపతి దత్త ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. నెగటివ్ ఎనర్జీ, బా పేరెంత నెగటివ్గా ఐ లవ్ నెగటివ్ ఎనర్జీ. ఎస్, నిజం. రైట్, బట్ వీ డోంట్ లవ్ నెగటివ్ ఎనర్జీ. మాకు చాలా భయంగా ఉంది నెగటివ్ ఎనర్జీ. అవసరం లేదు. ఎందుకు అవసరం లేదా? సరే, మీరే చెప్పాలి మరి ఎట్లా దీని నుంచి బయటపడాలి. ఎందుకంటే అందరూ ఇట్లా క్యాజువల్గా తీసుకునే పరిస్థితి ఉండదు. కొంచెం వీక్ మైండెడ్గా ఉన్నవాళ్ళు, లేకపోతే సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు ఒకవేళ దాన్ని ఫీల్ అవ్వటం మొదలు పెడతాం. అందరికీ కూడా నెగటివ్ ఎనర్జీస్ కనపడటం, లేకపోతే వాటి ఉనికిని చెప్పేటటువంటి ప్రయత్నం అందరికీ చేయవు. కొంతమంది మాత్రం ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో దీన్ని కొట్టిపాడేయాల్సిన అవసరం లేదు. ఎవరికి పిచ్చెక్కి మాకు అలా కనిపిస్తున్నట్టు, లేకపోతే మాకు ఇలా అనిపిస్తుంది అని అనరు కదా. అదేమి ఇల్యూజన్ కూడా కాదు, ఎంతో కొంత నిజం ఉంది. పాజిటివ్ ఉన్నప్పుడు నెగటివ్ ఖచ్చితంగా ఉంటుంది అనేది మనకు తెలిసినటువంటి విషయమే. మరి ఈ నెగటివ్ ఎనర్జీస్ నుంచి బయటపడాలి అని అంటే మీరేమో చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు, మేము కూడా అలా క్యాజువల్గా తీసుకోవాలి. ఏం చేయాలి? మనిషి బిజీగా ఉండాలి, అంతే. ఖాళీగా ఉండద్దు. ఖాళీగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. అక్కలతోటి, తమ్ముళ్ళతోటి, అన్నయ్యలతోటి మాట్లాడడము, ఈ వీడు మన ఇంటి మీదకి వేసిండ్రా అని చెప్పి వాళ్ళు చెప్పడము, అవును నీకు ఏమైనా కల వచ్చిందా, నాకు మొన్న రాత్రి కలలో ఎప్పుడూ రాలేదు, రాత్రి కలలో చనిపోయిన మా నాన్నగారు వచ్చారు, ఎప్పుడూ రాలేదు, వాడు ఎవడో ఇంటి పక్కోడు వాడు ఉరేసుకొని చచ్చిపోయింది, వాడెందుకు వచ్చిండో కలలో. ఇగో ఇలాంటి విషయాలు, ఈ ముచ్చట్లు వద్దంట. ఇవే వీటితోనే నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. దేనికమ్మా? ఉదయం లేచినప్పటి నుండి ఫ్రెష్గా భూదేవికి దండం పెట్టుకొని, ఎందుకు భూదేవికి దండం, నమస్కారం దేనికి? కృతజ్ఞతాభావం దేనికి? మనం ఇవాళ జీవిస్తున్నాము అని అంటే ఈ భూమి కారకమే. సో మనం భుజిస్తున్నాము అన్నా భూమి కారకమే, మనం ఇక్కడ నివసిస్తున్నామన్నా భూమి కారకమే. కనుక భూమి ఎంతో ఓర్పు కలిగినటువంటిది. ఆ భూదేవికి నమస్కరించుకొని మీరు నిద్ర లేచి మీ కాలకృత్యాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా నెరవేర్చుకొని మీ పని మీద మీరు వెళ్ళిపోండి. అంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఖచ్చితంగా కూడా. ఓకే, డన్. మాకు నరఘోష ఉన్నది, మాకు నరదృష్టికి సంబంధించింది ఉన్నది. మీరు ఎట్లా దీన్ని కన్సీవ్ చేస్తున్నారు, మీరు ఎట్లా దీన్ని మీరు నమ్ముతున్నారు అనేది మీరు మీ అంతరాత్మను ఫస్ట్ క్వశ్చన్ చేసుకోండి. అద్దం ముందు నిలబడి, ఏం జరిగింది? తినబుద్ధి కావటం లేదా? పడుకుంటే నిద్ర పట్టడం లేదా? మీ కళ్ళ కింద మొత్తం ఇట్లా మచ్చలు అయిపోయాయా? కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయాయా? ఏమి తిన్నా కూడా పడట్లేదా? వామిటింగ్ వస్తున్నాయా? ఏదో వాసన వస్తుందా? మీరు మీ ఇంట్లో తెలియకుండా ఏదైనా ఒక వాసన వస్తుందా? అంటే ఎటువంటి రీజన్ లేదు దానికి. అదే చెప్తున్నా, ఇవే చెప్తున్నా. అసలు అందరికీ బాగుంది, మీకు ఒకరికే ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు నరఘోష, దృష్టి దోషము, ఎవరో మాకు చెడు ప్రయోగాలు చేశారు అనుకుంటే ఇలాంటి సిమ్టమ్స్. ఇంకొకటి ఏమిటి? స్టమక్ రిలేటెడ్. ఇది చెప్పకూడదు కానీ చెప్తున్నా. స్టమక్ రిలేటెడ్ మంటగా ఉండడం, మోషన్ వెళితే పూర్తిగా నీళ్ళు రావడం, ఇలాంటి సిచ్యువేషన్స్. అది కూడా ఒక రకమైనటువంటి కంపు వస్తుంది మీకు చేతబడి జరిగితే. ఆ చేతబడి జరిగినటువంటి వారి ముఖంలో ముఖం పెట్టి నేను చూస్తే నాకు వామిటింగ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు ఆ ఎఫెక్ట్ నాకు తగిలి నాకు నంజు పడిపోయింది, నాకు వామిటింగ్ వచ్చి. సో అంత ఈజీ కాదు. ఈ కలియుగంలో, ఈ ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో మనుషులు ఎవరు కూడా వారి కోరికలను చంపుకొని సాధన చేసేటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది మీరు ఫస్ట్ నమ్మండి. ఎవరో ఏదో చేశారు అంటే నమ్మకండి, లైట్. ఒకవేళ అట్లా ఉంది అంటే నేను మీకు చెప్తా, అద్భుతమైనటువంటి రెమెడీ నేను మీకు చెప్తా. వీడియో చివరి దాకా చూడండి. అయితే ఇక నరఘోష, నరదృష్టి అంటే కొన్ని మనం దీనికి సంబంధించిన చాలా వీడియోలు చేసి ఉన్నామమ్మా. గత ఛానల్లో కానీ ఈ ఛానల్లో కానీ చాలా వీడియోస్ చేశాం. ఫోన్ స్టేటస్ పెట్టద్దని. అది ఇప్పుడు రామ్ చరణ్కు కూతురు జన్మించింది. ఇప్పటి వరకు కూడా తన ఫేస్ తెలియదు. ఏఐలా ఇంకా ఏదో ఇంత ముఖం కనబడితే ఏఐలా పెద్దగా చేసి చూపించారు, క్లింకారా. సో నేను అనేది ఏమిటంటే వాస్తవమే ఉంటుంది, దృష్టి దోషం ఉంటుంది, ఉండదని కాదు. అయితే నా పాయింట్ ఏంటి అంటే దృష్టి దోషం ఉన్నప్పుడు మన జాతకరీత్యా కొంచెం మనకు నెగిటివ్ ఇంపాక్ట్ నడుస్తూ ఉన్న నీచబడినటువంటి శని దశనో, లేదా 12లో ఉన్నటువంటి రాహు దశనో, లేదా కొంతమేర 6వ భావంలో గురువు ఉన్న, 8వ భావంలో గురువు ఉన్న, అలాంటి దశలు నడుస్తూ ఉంటే బీభత్సంగా ఇంపాక్ట్ ఉంటుంది మనకు.
సో అటు అది ఇటు ఇది 2 రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి. సో ఇదే సమయంలో ఏమవుతుంది, ఎక్కడికో అనుకోకుండా చెరువు దగ్గరకో లేదా నది దగ్గరకో లేదా ఎక్కడికో స్నానానికి పోతాం. అక్కడ ఎవరో చిలక జ్యోతిష్యుడో, అంటే చిలక జ్యోతిష్యుడు అన్న తక్కువ నేను మాట్లాడట్లేదు, ఎవరో తారసపడతారు అక్కడ. నీకు మొత్తం చెడు చేశారు, నీకంతా చెడుగా ఉంది బాబు, నువ్వు ఇది చేయాలి, మీరు ఈ పని చేసుకోవాలి. నిజంగానే నాకు ఇట్లనే ఉన్నా అని చెప్పి మనం అట్రాక్ట్ అయిపోతాం ఆ మూమెంట్లో. మనకు తెలియదు, అంటే కొన్ని అట్లా అయిపోతాయి. మొన్న ఈ మధ్యలో నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఎవరి గురించి అని కాదు, కానీ మొన్న నేను గానగాపూర్ వెళ్ళి రాంగా ఒక చిలుక పట్టుకొని ఒక అతను పంచాంగం పట్టుకొని కూర్చోన్నాడు. నేను సరదాగా పోయినా, ఎవరు నమ్మినా నమ్మకుండా నిజం చెప్తున్నా, 500 రూపాయలు అక్కడ పెట్టినాను. నేను ఎందుకు పెట్టినా, ఆ చిలుక మీద ప్రేమతో నేను పెట్టిన, ప్రామిస్ ఒట్టు పెట్టి దానికి ఏమైనా కొని అన్నట్టుగా దానికి ఏమైనా లాలన పాలన చూసుకో అన్నట్టుగా 500 పెట్టినా కూర్చున్నా. మీ పేరు ఆప్కా నామ్ క్యా హై అన్నాడు. నేను నా పేరు నేను చెప్పిన తర్వాత తను చెప్పేదంతా చెప్పిండు. ఓకే అన్న, తుమారా నామ్ క్యా హై అని నేను అంటుంది. అన్న తర్వాత పలానా పేరు చెప్పిండు. పేర్లు ఎందుకు ఇక చెప్పిండు. నిజంగా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమని చెప్పిన, తీసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ పుట్టే సమయం అంటే మాలు ఉన్నాయి అన్నాడు. అతని హైటు, అతని దానికి సంబంధించి నాకు ఒక దాని ప్రకారంగా నేను వేసుకొని ఒక 2 విషయాలు చెప్పిన. పలానా టైంలో ఆప్కు ఐసా హోగయా కుచ్చు అన్న తర్వాత అన్నాడు ఆప్ కోనే అన్నాడు. అన్న తర్వాత ఇక నేను సపరేట్గా అక్కడ చేసిన వచ్చిన. అంటే నేను అనేది వ్యక్తిగత జాతకం వేరు, వ్యవహారిక నామం వేరు. ఎవరిది దైవబలం ఎవరికి ఎట్లుండేది తెలియదు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది అక్కడ నిజమే కావచ్చును. నా ప్లేస్లో వేరెవరైనా ఉంటే నమ్మే అటువంటి సిచ్యువేషన్స్ ఉండేయని కాదు. నేను అనేది ఏంటంటే, మీరు ఎవరైనా మన మైండ్కి ఎక్కించుకోకండి. మీరు మీ మైండ్లో ఫిక్స్ కాకండి. నాకు నరఘోష ఉన్నది, నాకు ఎవరో చెడు ప్రయోగం చేశారు, నాకు ఎవరో ఏదో, మీరు మైండ్లో మీరు దాన్ని నమ్మకండి. ఫస్ట్ ఎప్పుడైతే మనం మైండ్లో నమ్ముతామో అది ఫిక్స్ అయిపోతుంది. కాలు నొప్పి వచ్చినా అమ్మో దానివల్లే కావచ్చు, అనుకోకుండా స్కిడ్ అయినా అమ్మో దానివల్లే కావచ్చును, నాకు ఎవరో ఏదో చేసిండ్రు, లేదా నరఘోషం, ఇదే మనకు అవే విషయాలు గుర్తొస్తాయి. సో ఓకే డన్. ఏదేమైనా కూడా ఒక అమావాస్య రోజు కానీ, ఒక గురువారం సాయంకాలం కానీ, లేదా శనివారం సాయంకాలమైనా ఎప్పుడైనా మీకు మనం చెప్పిన సిమ్టమ్స్ కానీ మీకు ఈ విధంగా అనిపించినటువంటి ఎడల రాత్రి సమయంలో అన్నం పెట్టాలి. బియ్యం పెట్టుకొని 7:30 నుంచి 8:30 మధ్యలో వేడి అన్నాన్ని చక్కగా తీసుకొని, అంటే చెయ్యి గాలబెట్టుకోమని కానీ అర్థం, వేడి అన్నం అయింది దాన్ని కొంత తీసి పక్కన పెట్టేసి దాని మీద కుంకుమ చల్లండి. కుంకుమ చల్లి దాన్ని చక్కగా ముద్దలాగా చేయండి. కుంకుమ రంగులో ఉండేటువంటి రెడ్ కలర్ ఒక బాల్ చక్కగా అన్నం ముద్దని చేసి దానికి 8 లవంగాలను గుచ్చండి. 8 లవంగాలను దానికి కుచ్చేసి దానిని చేతిలో పట్టుకొని 9 సార్లు తిప్పుకోండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళే తిప్పుకోండి. 9 సార్లు దిగదొడుపు తీసేసుకొని దీనిని ఒక కవర్లో పెట్టి ఇంటి బయట పెట్టండి. ఇంటి బయట పెట్టేసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ కవర్ తీసుకువెళ్ళి 3 కూడలు కానీ లేదా 4 కూడలు కానీ ఉండే చోట దాన్ని పారేసి మళ్ళీ ఇంటికి వచ్చే క్రమంలో కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి రండి. ఒక 1 అవర్లో చెట్టు మీద నుండి కాయని తెంపినంత ఈజీగా మీకు అద్భుతమైన ఫలితం కనబడుతుంది. రెండో విషయం, కోడిగుడ్డుని తీసుకోండి. కోడిగుడ్డుపై ఒక 3 కాటుక బొట్లను పెట్టండి. ఇయర్ బడ్స్ని తీసుకొని ఒక చుక్క 2 కండ్ల మాదిరిగా, నోరు మాదిరిగా ఒక 3 చుక్కలు ఒక ఎగ్గుపై పెట్టేసి దీనిని పట్టుకొని చక్కగా తిప్పేసి దీనిని 3 కూడల దగ్గర పెట్టేసేయండి. గురువారం కానీ, శనివారం కానీ, అమావాస్య రోజు కానీ. ఇక మరొక అద్భుతమైనటువంటిది ఏమిటి అనుకుంటే, ఇవి 2 మీకు అందుబాటులో ఉంటే ఇవి చేసుకోండి. లేదు అని అనుకునే క్రమంలో మిరియాలను తీసుకోండి. మిరియాలను తీసుకొని సుమారుగా ఒక 108 మిరియాలను తీసుకొని 108 మిరియాలను కూడా ఒక 10 నిమిషాలు నానబెట్టండి. ఒక పావు గంట నానబెట్టి సూదితో మొత్తం గుచ్చేసేయండి. దాన్ని ఒక మాలలాగా తయారు చేయండి. మిరియాల మాలను తయారు చేసి లక్ష్మీ నరసింహస్వామి మెడలో వేసి అర్చన చేయించండి, లేదా దుర్గా అమ్మవారి మెడలో వేసి అర్చన చేయించండి.
ఈ వీళ్ళిద్దరే అర్చన ఎవరైతే చేయించుకొని ఒక రోజు మొత్తం అమ్మవారి మీద లేదా స్వామివారి మీద పెట్టుకున్న తర్వాత దానిని తీసి మీరు మెడలో వేసుకోండి ఆ మాలను. మీకు చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది దీనివల్ల, చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి, ఒకవేళ ఇల్యూజన్లో ఉన్నారు ఒక్కసారి చేసైనా బయటపడేస్తే ఆ ఫీలింగ్ నుంచి బయటపడిపోతే డెఫినెట్గా అంతా పాజిటివ్గానే. కొందరు చీకట్లో ఉంటారు, వెలుతురుకు రారు. ఈ విధంగా జరిగిన వాళ్ళు వెలుతురుకు రావాలి అంటే ఇష్టపడరు. ఎంతసేపు వాళ్ళేందో, వాళ్ళ టీవీ ఏందో, వాళ్ళ ఫోన్ ఏందో, ఆ రూమ్ ఏందో అంతే. స్నానం కూడా చేయరని విన్నాను. ఎక్కువ కొందరు చేస్తారు, కొందరు చేయరు. చిన్న చిన్న పిల్లలు ఏమైనా అరిచినా, గోల చేసినా, ఏమైనా సౌండ్స్ అయినా కూడా తట్టుకోలేరు. నిశ్శబ్దంగా ఉండాలి వీరికి అట్లా. రైట్. అమ్మో, భయానకంగా ఉంది చెప్తుంటేనే భయం. అసలు ఎవరు ఎక్స్పీరియన్స్ చేయకూడదు దీని భారీన, ఎవరు పడకూడదని కోరుకోవటం మినహాయిస్తే. ఒకవేళ అట్లాంటి ఇబ్బందుల్లో ఉంటే ఇప్పుడు చెప్పిన అలా కూర్చున్న వారింటికి నేను వెళ్ళి ఆమెతోటి ముందు కూర్చొని జపం చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. హైదరాబాద్ లోకల్లో ఉన్నవి, అవుట్స్కట్లో ఉన్నవి. విన్నరా? డేంజరే. ఇంకా దత్తాత్రేయ స్వామి ఉపాసన కనుక అది దాని ఫలితం వేరే ఉంటుంది అంతే. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహాదేవ.